దీన్ని బట్టి మీకేం అర్థమైంది? ఇద్దరు ఉన్నారు అనుకున్నారు. ముందు చెప్పేవాడు విన్నాడు, చెప్పేవాడు వినేవాడు ఇద్దరు కరెక్టే. ఎవరికి వారు అనుకోవటం కరెక్ట్గా. అప్పుడు ఎవరికి వారే ముక్తి పొందుతాడా మోక్షం, ఎవరికి వారే నిద్రానుభవం, ఎవరికి వారికే స్వప్నానుభవం, ఎవరికి వారికే మెలకు అనుభవం, ఎవరికి వారే వారి శరీరం సంపూర్ణంగా ధర్మార్థ కామ మోక్షాల గురించి కానీ, భక్తి కర్మ జ్ఞాన యోగాలతో కానీ, నాస్తిక సమాజం కానీ, హేతువాద సమాజం కానీ, ప్రకృతి సమాజం ప్రకృతిని పూర్తి చేయటం కానీ, ప్రకృతిని రక్షించడం కానీ, గోశాలలు పెట్టి ఆ జీవ కార్మిక సంఘాలు పెడతాం కానీ, అన్ని రకాలు ఉన్నాయి కదా. వీళ్ళందరూ కలిసి ఒక పద్ధతిలో వెళ్తారా? అన్ని పద్ధతులు ఒకటి చేయగలరా? అసంభవం. కాబట్టి ఎవరికి వారే వారికి తగిన విధంగా వారి యొక్క శరీరాన్ని వారి యొక్క ఆహారాల దగ్గర నిత్యకృత్య దైనందిక పనులన్నీ ఎవరికి వారే సంపూర్ణంగా తను చేసుకుంటాడు. ఇతరులు చేత చేసుకోవడానికి ఇష్టపడరు. బద్దగస్తులు చేశాలంటే అనవసరం. అలాగే నువ్వు శివ పూజ చేయి నాకు ఫలితం వస్తుందని ఎవడైనా అంటాడా? నువ్వు తిరుపతి వెళ్ళడా నాకు ఆ ఫలితం నాకు ఇచ్చే దాని ఉంటే ఇస్తాడా? నువ్వు పాపాలు చేయి మంచి నేను చూసుకోడు నా పుణ్యం నేను కాపాడుతుంటే ఒప్పుతాడా? అంటే నీవు పాపంగానే పుణ్యంగా ఇతరు చేసి అనుభవిస్తున్నావా, నీకు నువ్వు చేసి అనుభవిస్తున్నావా? రెండు కరెక్ట్ కాదు. ఎలాగా? నాకు నేను ఏ పని చేసినా ఒక గొప్ప పాపంగా ఉంటాయిగా. పొట్టకాయలు ఇష్టం తింటున్నాను, దానిలో పురుగులు వచ్చాయి, అది చూసుకోవడం చచ్చిపోయినాయి. ఆ తేనో లేకపోతే నెయ్యో అలా ఉంచాను. అలా వెళ్ళి వచ్చేప్పటికి బాగా పెరిగిపోయి అంటుకుపోయి కొన్ని చచ్చినాయి, కొన్ని ఉన్నాయి. అన్నీ వచ్చేమంటే ఆ నీటిని పారలేదు కదా, ఆ పైపోయి తీస్తారు. లేకపోతే మళ్ళీ ఆ చీమల కన్నా చేస్తే తింటే ఇంకా చీమలలాగా బాగా పనిచేస్తాయి చెక్కళ్ళు. కొంతమంది అలాగే తినేస్తారు. తినేసేవాళ్ళన్నారా బలు తింటారు, నీటి తింటున్నారు కదా. అంటే పూర్తి శాకాహారం కానీ పూర్తి మాంసాహారాన్ని హింస లేకుండా అహింస కానీ అహింస లేకుండా హింస కానీ అన్నీ జరిగిపోతున్నాయి, ఎక్కువ తక్కువే. అంటే ఏంటి? ప్రపంచంలో ఏదైతే ఉందో మంచి చెడులు పాపుణ్యాలు లాభ నష్టాలు, హింస అహింస, దానం అధర్మం అన్నీ తిడతాం కొడతాం, ప్రేమించడం, ముద్దు పెట్టుకోవడం, మళ్ళీ కొట్టేయటం, జుట్టు పెంచడం, గొరి ఇచ్చుకోవడం, అన్నీ మరల మళ్ళీ చేస్తూనే తప్ప ఏది చేయకుండా ఎవరైనా ఉన్నారా? ఈ చేతులతో దురదొస్తే ఎక్కడ దురదొస్తే అక్కడ వెళ్ళాలని అనుకుంటుంటే ఆయన అనిపిస్తున్నాడికి ఒకటేమో ఇక్కడక్కడ. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? సుఖము దురద వల్ల కూడా ఉంది. పక్కవాడే ఉంటాడు, ఆడుతాడు, రైల్లో ఉంటాడు, వాడు గ్యాస్ రిలీజ్ అయితే సౌండ్ వస్తుంది, ఎంతసేపు అని ఆపుకుంటాడు? ఆ పక్కల ముక్కు మూసుకొని పక్కన తిరుగుతాడు. లేకపోతే కొంచెం ఉన్నాడు వెళ్ళి బాత్రూమ్ దాకా వెళ్ళి అక్కడ వేసి వస్తాడు. లేకపోతే రాకుండా నిద్ర మాట్లాడిసే పడుకుంటాడు. ఏదో చేయాలిగా, ఇంట్లో అయినా బయట అయినా. కాబట్టి అన్ని పనులలో కూడా సుఖానుభూతి దుఃఖానుభూతి ఉంది. సుఖ దుఃఖానుభూతులు ఎలా ఉన్నా ఒత్తిడి అవుతుంది. ప్రతి వారికి గుండె ఉన్నంతగా ఏదో టైంలో బీపీ వచ్చి తీరుతుంది. బీపీ రాలేదనుకోండి ఆ గుండె సరిగా ఉండదు, పెరుగుతుంది, రక్తనాళాలు దెబ్బతింటాయి, ఊపిరి. అంటే ప్రతి అవయవం ఫంక్షన్స్ పుట్టుకు తగ్గించి సక్రమంగా అన్ని అవయవాలు పనిచేస్తాయని చెప్పగలరా? ఇప్పుడు తిన్న ఆహారాన్ని బట్టి పైకి మాత్రం శుభ్రంగా ఉన్నాడు. హఠాత్తుగా బయలుదేరి ఇతను క్యాన్సర్ ఉంది, చిన్నప్పుడు ఏదో మీరు చూడలేదు, ఆ గుండెలో హోల్ పడింది, దానివల్ల అతను ఇప్పుడు ఇదేదో వచ్చింది అంటాడు. అంటే రోగం వచ్చినా కూడా బయట పడితే కానీ రోగం ఉందనే విషయం తెలియదు. రోగం అంటే ఏంటి? బాధ. తిన్న పదార్థం అరక్క, తిన్న పదార్థం అరిగి ఎప్పుడెప్పటికి అప్పుడెప్పుడు తింటూ ఉంటాం, అరుగుతూ ఉంటుంది. ఎప్పుడు అలాగే 2 గంటలు ఒకసారి తింటాడు ఎవడైనా? గేదె ఆవులు చూడండి, 2 గంటలు ఎప్పటికి పేడేస్తాయి, మళ్ళీ తింటాయి. మనకి ఎంత ఉంది? 32, 33 మూరలు ఉంది చిన్న బేగు, పెద్ద బేగు ఉంది. మరి వాటికి చిన్నది. కాబట్టి వాటిని చూసే మనం నేర్చుకోం కదా. ఇప్పుడు గుర్రం ఉంది, శుభ్రంగా తినేస్తే దాచిపెట్టుకుంది, రాత్రి పూట నోట్లో తీసుకొని మనం వేస్తున్నాయి. ఆవు జంతువులు గుర్రాలు అంతే కదా. అలాగే నువ్వు ఒకేసారి తిని మెల్లగా తాపిగా మనం అది చేస్తావా? చెయ్యవు. కానీ మనసు మాత్రము అంటే నేనే మనసు, మనసే నేను. అంటే మనసు పేరు పెట్టుకుని వివరించింది నేనే. అప్పుడు జ్ఞానమే మనసు అయిందిగా. ఎలా అయిందని వద్దు, అలా ఉంది. అది వాస్తవం అవాస్తవం కదా. ఆ విధంగా మన్నం చేసే లక్ష్యం ఉంది దానికి. చిన్న ఆహారాన్ని మన్నం ఏ విధంగా అయితే చేస్తుందో పళ్ళతో, ఏదైనా ఘనపదార్థం అంటే గట్టిగా మెత్తగా చేస్తుందో, కూర కూడా పేస్ట్ లాగా చేసి జ్యూస్ లాగా చేసి తాగుతాడో, ఆ విధంగా మన్నం చేస్తూనే ఉంటుంది అనుభూతులు. సుఖానుభూతి దుఃఖానుభూతి కాదు, ఒత్తిడి, అన్ని రకాల అనుభూతులు చేస్తుంది.
అంటే అనుభూతులు లేకుండా, అనుభవాలు లేకుండా, సుఖదుఖాలు లేకుండా నేను అనేదే లేదు. అప్పుడు నేను కాముగా ఉన్నప్పుడు ఏముంది? నేను ఉండి ఉండి ఇలాగ కురుకు వచ్చేస్తుంది. ఆ రెప్పపాట్లో నేను శబ్దం లేదుగా, అనుభవం ఉంది. ఇంకొకటి, నిద్ర పోయావో లేచావు, అరే నిద్రపోయానరా, లేచా. నిద్రపోయి లేచేపటికి హాయి, ఇక్కడ కూడా ప్రశాంతత వస్తుంది. కొంతమందికి ఆవలిస్తూ మెల్లగా ఆవలింతలతోనే మెల్లగా మగతగా వస్తే సుఖానుభూతి ఉంటే ఆవలింతలు ఉన్నాయో లేదో తెలియదు, గొరకుందో లేదు, కామైపోతున్నాడుగా. అంటే దీన్ని బట్టి ఏంటి? నేను శబ్దం లేనప్పుడు, భావించే భావం కానీ, ఆలోచన కానీ, తలంపులు కానీ లేనప్పుడు ఈ రెండింటితో పాటు గమనించి గుర్తించే లక్షణాలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ గమనించి గుర్తించి తెలుసుకునే లక్షణంతో ఉన్నప్పుడు ఎరుక. ఆ ఎరుక అంటే చైతన్యం. ఆ చైతన్యం యొక్క సాక్షి చైతన్యం సన్నిధానమున, ఆ చైతన్యం సహకారంతోనే, ఆ చైతన్యం యొక్క కృప వల్ల, అనుగ్రహం వల్ల నేను ఉన్నానే మనసు వచ్చింది. అదేనా? రెండు ఉన్నాయి, ఇక్కడే ఉన్నాయి కదా. నేను లేని స్థితి, నేను ఉన్న స్థితి, నిద్రాకాలం మిగపడి నేను లేని స్థితి ఇప్పుడు ఉందిగా. ఆ నేను శబ్దం లేనప్పుడు ఏముంది అక్కడ? శబ్దం లేదు, భావం లేదు, గమనించి గుర్తించే లక్షణాలు ఏమీ లేవుగా. చెప్పబట్ల అలా హాయిగా ఉంటుంది. ఏమైందిరా హాయి అయింది, హాయి ఉన్నది, హాయి ఆనందంగా ఉంది, హాయి చైతన్యంగా ఉంది, హాయి ఉంది, తను తెలుసుకునే లక్షణం ఉంది, గుర్తించే లక్షణం ఉంది, భావించే లక్షణం ఉంది, హాయి. అలా భావించి తెలుసుకునే లక్షణం హాయి ఉన్నది, హాయి ఆనందము, హాయి చైతన్యంతో తెలుగుతూ ఉంది, హాయి మౌనంగా ఉంది, హాయి స్వేచ్ఛగా ఉంది, రెండో వస్తువు లేదు, ఏక వస్తువు లేదు, పరిపూర్ణంగా ఉంది. అంటలో ఈ శబ్దాలు కానీ మనం రోజు చేసే అనుభూతి ప్రసక్తి ఏమైనా అవసరం ఉందా? దీంతో శాస్త్రజ్ఞానాలు ఎత్తట్లేదుగా నేను.